If you want to attract anybody with the love, ఎవరినైనా ప్రేమతో నువ్వు ఆకర్షించాలనుకుంటే attract your creator. నీ సృష్టికర్తను నీవు ఆకర్షించు. With your character you can attract your creator. నీ ప్రవర్తన, నీ స్వభావము ద్వారా నీవు నీ సృష్టికర్తను ఆకర్షించగలవు. Many people are busy in attracting others. అనేకులు మనుషులను ఆకర్షించడంలో బిజీగా ఉన్నారు. They want to live as attracted life. వారు ఆకర్షింపబడే జీవితం So జీవించాలనుకుంటున్నారు. many attraction loves are going on this world. ఆకర్షణపూరితమైన ప్రేమలు ఎన్నో లోకంలో జరుగుతున్నాయి. Only attracting women and men and people on this earth. పురుషులు, స్త్రీలు, మనుషులు భూమి మీద ఉన్న వారిని ఆకర్షించుకోవడం చేస్తూ ఉన్నారు. That doesn't give you spiritual salvation. అది నీకు ఆత్మీయ రక్షణ అనుగ్రహించదు. But if you can attract with your character a creator, something will change. నీ స్వభావంతో, నడవడికతో సృష్టికర్తను ఆకర్షించగలిగితే ఏదో గొప్ప మార్పు సంభవిస్తుంది. ఒకరోజు మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో, ఆ వివాహంలో అక్కడ కూర్చున్న ఎంతసేపటికి పెళ్లి కూతురు రావట్లా, పెళ్లి కొడుకు కూర్చున్నాడు. అక్కడ స్టేజ్ మీద మేమంతా కూర్చున్నాం. పక్కన పాస్టర్ ఒక ఆయన, ఏమిటి ఇంకా పెళ్లి కూతురు రావట్లేదు, 12:30 అయిపోయింది అని చెప్పి అంటున్నప్పుడు వారు ఒకటే ఫోన్, ఎక్కడండి ఆంటీ, ఇంకా పెళ్లి కూతురు రాలేదంటే 12:45 అయింది. అక్కడుండి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? ఆగమని చెప్పు, పెళ్లి జీవితంలో ఒకసారి చేసుకుంటారు, అమ్మాయిని బ్యూటీ పార్లర్లో రెడీ చేస్తున్నాం, ఆగమని చెప్పండి అని చెప్పని. మరి ఆ పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళినటువంటి అక్కడున్న ఆంటీలో ఒక ఆంటీ అక్కడున్న పెళ్లి కుమార్తెను రెడీ చేస్తుంటే నన్ను కూడా రెడీ చేస్తారా అని అడిగిందట. వాళ్ళు చెప్పారు, OS 1000 కడితే మీకు కూడా రెడీ చేస్తామని. ఎలా చేస్తారు అంటే, మీ కనుబొమ్మలు కిందకున్నాయి, మేము వాటిని పైకి చేస్తాము. అప్పుడు ఎలా కనిపిస్తారంటే అద్భుతంగా నువ్వు కనిపిస్తావు. ఏ విధంగా అంటే, నీ వయసు 50 ఉంటే 25 సంవత్సరాలంటే 50-50 కట్ అయిపోతుంది, మీరు చాలా యవ్వన లుక్గా కనిపిస్తారు అన్నప్పుడు వెంటనే 1000 రూపీస్ తీసి ఇచ్చేసింది ఆంటీ. పెళ్లి కుమార్తె వెళ్ళిపోతుంది అన్నప్పుడు, నువ్వు రావా, నువ్వెందుకు కూర్చున్నావు అని ఆ మిగిలిన ఆంటీలు అడిగినప్పుడు, ఇదిగో వస్తున్నాను అని చెప్పింది. కళ్ళు తెరవగానే 2 కనుబొమ్మలు లేవు. నా కనుబొమ్మలు ఎక్కడ అంటే, నువ్వేగా 1000 రూపాయలు ఇచ్చావు కాబట్టి మేము షేవింగ్ చేసేసామన్నారట. నా కనుబొమ్మలు పోతే మా భర్త ఒప్పుకోడు అంటే, మమ్మల్ని ఏం చేయమంటావు, నిన్ను రినోవేట్ చేస్తున్నాం, నిన్ను కొత్తగా మార్చేస్తున్నాం అని చెప్పి 2 పెన్సిల్ తీసుకొచ్చి ఇటొక గీత ఇటొక గీత గీశారు. ఇప్పుడు ఎలా ఉన్నావు చూసావా, నీ కనుబొమ్మలు కిందకున్నాయి, ఇప్పుడు మేము పైకి పెట్టాం కాబట్టి ఇప్పుడు పెద్ద గుడ్ల ఆంటీలాగా కనిపిస్తావు, చాలా బాగా కనిపిస్తావు, మీ భర్త గారు చూసి మురిసిపోతారు అని చెప్పినప్పుడు ఆమె అలాగ పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తుండగా ఆ పెళ్లి హాల్ బయట నిలబడిన అంకుల్ అడిగాడట, ఏమే నిన్ను పెళ్లి కూతురు రెడీ చేయమంటే నువ్వు రెడీ అయ్యి వచ్చావేంటి అని చెప్పానండి. ఎవరు చెప్పారు నేను రెడీ అవ్వమని? ఆయన ఏంటి ముఖం, ఎందుకు ఇలా తయారు చేశావు? ఆయన తిట్టిన తిట్లకి పాపం ఈమెకి ఎప్పుడైనా చెమట పట్టి ఇలా తుడుచుకునే అలవాటు ఉంది కాబట్టి ఆయన తిట్టిన తిట్లకి చెమట పట్టింది. ఇలా చెమట తుడుచుకుంది, చెమటతో పాటు ఏమి వెళ్ళిపోయింది, ఒకటే ఉంది. ఈ ఒకదాంతో వచ్చింది ఆవిడ. ఆ స్టేజ్ దగ్గర నిలబడి, పాస్టర్ గారు మా ఇంట్లో గొడవలు రాకుండా ప్రార్థన చేయండి, మా భర్త కోపం ఎక్కువైతే ఇంటికి వెళ్ళి వస్తువులన్నీ పగలగొడతాడు, అనవసరంగా పెళ్లి కూతురుతో వెళ్ళాను, అక్కడ ఏదో చేస్తారంటే కూర్చోబెట్టి చైర్లో నాకు కూడా 2 కనుబొమ్మలు అని మాట్లాడేలోగా నేను అన్నాను, అమ్మా మీరు వింతగా కనిపిస్తున్నారేంటి, ఇంతకుముందులా కనిపించట్లేదు, మీరు వింతగా కనిపిస్తున్నారంటే ఆమెకు ఒకటి పోయిందన్న సంగతి గుర్తులేదు. ఏం పాస్టర్ గారు మీరు కూడా అలాగంటున్నారని ఇటు తూటు చేసింది, 2 అవుట్. సిస్టర్ ఈ 2 ఎక్కడికి పోయాయని చెప్పి అడిగాను. ఆగండి ఇప్పుడే వస్తానని చెప్పి టక్కన పెన్సిల్ తీసి అటు రాసుకొని వచ్చేసింది. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మనుషుల ముందు బెటర్ లుకింగ్ కోసం ఆశపడుతున్నావే, మరి నీ సృష్టికర్త ముందు బెటర్ లుకింగ్ కోసం ఎందుకు ఆశపడకూడదు ఆలోచన చేయి. మనుషుల ముందు బాగా కనిపించాలని ఆశ ఉన్న నీకు, నిన్ను సృష్టించిన దేవుని ముందు బాగా కనిపిస్తే ఎన్నో ఆశీర్వాదాలు నీ సొంతం కాబోతున్నాయి, నువ్వు బహుగా వాడబడతావు. అందుకే యోసేపు దేవుని ముందు బాగా కనబడడానికి ఇష్టపడ్డాడు. ఆ యోసేపును ప్రజలు అతన్ని తిట్టి దూషించి జైల్లో పడేశారు. ప్రజల ముందు ఆయనకి పేరు లేదు, ప్రజల ముందు ఆయనకి గౌరవం లేదు, ప్రజల ముందు ఒక నిందితుడిగా నిలబడ్డాడు. కానీ దేవుని ముందు యథార్థవంతుడు, దేవుని ముందు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి ఆకర్షించాడు తన పరిశుద్ధ జీవితంతో, యథార్థమైన జీవితంతో, నమ్మకమైన జీవితంతో. విత్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, విత్ హిస్ హోలీ లైఫ్, విత్ హిస్ ఇంటెన్షన్ టు ప్లీజ్ గాడ్, హీ వాస్ వెల్ ప్లీజ్డ్ గాడ్. దెన్ గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ జోసెఫ్. అతని పరిశుద్ధతను బట్టి, అతని నమ్మకాన్ని బట్టి, దేవునికి సంతోషకరంగా దేవుని సంతోషపెట్టాలని అతను జీవిస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి దేవుడు బహుగా యోసేపును ఆశీర్వదించారు. నథింగ్ wrong. Preparing yourself better looking is good.
చక్కగా కనబడినట్లుగా నిన్ను అలంకరించుకోవడం తప్పు కాదు, అది మంచిదే. You are a child of God. నీవు దేవుని బిడ్డవు. Your father is in heaven. నీ తండ్రి పరలోకమందున తండ్రి Your అయినాడు. father is the one who made beautiful flowers in the world. ఈ లోకములో అందమైన పువ్వులను సృష్టించినటువంటి దేవుడు నీ తండ్రి. You can also get ready. నీవు కూడా చక్కగా సిద్ధపడవచ్చు. But before that, కానీ దానికంటే ముందు how is your spirit? నీ ఆత్మ ఎలా ఉంది? How is your heart? నీ హృదయం ఎలా ఉంది? How is your thought life? నీ తలంపు జీవితం ఎలా ఉంది? How is your character? నీ ప్రవర్తన, నీ జీవితాన్ని ఎలా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? You concerned more about that. God is concerned about that. అది అతి ప్రాముఖ్యమైనది. దానిని దేవుడు పట్టించుకుంటాడు కనుక దానిని బట్టి జాగ్రత్తగా My ఉండాలి. dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, one thing I'll tell you. ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. If you start today, this year, 2018, start attracting your God. ఈ 2018 సంవత్సరంలో దేవుడిని ఆకర్షణ చేయడానికి ప్రారంభం చేయండి. నాకు వేలు ముద్ర ఇచ్చిన వాడిని నేను ఆకర్షించాలి, నా కంట్లో ఐరిస్ పెట్టిన వాడిని నేను ఆకర్షించాలి, ఆధార్ కార్డు ఇచ్చినోడిని కాదు, ఆధార్ కార్డుకు ఆధారమైన వేలు ముద్ర ఇచ్చినోడిని ఆకర్షించాలి. దేవుడిని ఆకర్షించి చూడు, నీ బ్రతుకులో మార్పు రాకపోతే అడుగు. Daniel attracted God by his way of lifestyle. దానియేలు అతని జీవిత విధానాన్ని, శైలిని బట్టి దేవుణ్ణి ఆకర్షించాడు. He doesn't want to defile his body. దానియేలు అన్నాడు, నా శరీరాన్ని, నా దేహాన్ని అపవిత్రపరచుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. So I will not eat the food which comes from king's house. రాజు గృహం నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని మాత్రం నేను భుజించను. Because they spell so many other words before they give that food. ఎందుకనగా ఆహారానికి ఇచ్చే ముందు వారు పలు విధములైన మాటలు అక్కడ పలుకుతారు. So that food I will not take it. కాబట్టి ఆ ఆహారాన్ని మాత్రం నేను తీసుకోను. If no problem, I'll go with the which. నాకు శాకాహారం అయినప్పటికీ కూడా పర్వాలేదు, నేను ఈ యొక్క కూరగాయల భోజనమే చేస్తానన్నాడు. Because my strength is not dependent on my food, it's dependent on my God. ఎందుకనగా నా బలము ఆహారంపై ఆధారపడి లేదు కానీ అది నా దేవుడిపై ఆధారపడి ఉన్నదని చెప్పాడు. And he wants to please God even in his food. తన ఆహార విషయంలో కూడా దేవుడిని సంతోషపరచాలనుకున్నాడు. In his lifestyle. తన జీవిత విధానంలో He was a teenager. అతను యవనస్తుడై ఉన్నాడు. But he started attracting the King of Kings, the creator of his body, his spirit, his soul. రాజులకు రాజును, తనకు ప్రాణము, ఆత్మ, శరీరాన్ని అనుగ్రహించినటువంటి ప్రభు అయిన సృష్టికర్త దేవుడిని ఆకర్షించాలని కోరుకున్నాడు. My dear young brother, young sister, why don't you attract your God who gave you youth? నీకు యవన జీవితాన్ని ఇచ్చిన దేవుడిని ఎందుకు ఆకర్షించకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా? Why not you attract the God who made this universe so beautiful? విశ్వం అంతటిని ఇంత అద్భుతంగా సృష్టించిన దేవుడిని ఎందుకు ఆకర్షణ చేయకూడదు? Daniel did. దానియేలు అలా చేశాడు. He prayed thrice a day. దినమునకు ముమ్మారు ప్రార్థించాడు. Daniel chapter 6 verse 10 to 12, when you read, he prayed thrice a day. దానియేలు 6వ అధ్యాయంలో 10 నుండి 12 చదివినప్పుడు దినమునకు ముమ్మారు ప్రార్థించినట్లు చూడగలం. Shadrach, Meshach, Abednego, teenagers, 3 of them, they attracted God. షద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు యవనస్తులు కూడా యవన కాలంలోనే దేవుడిని ఆకర్షించారు. Praying all night prayer. రాత్రంతా ప్రార్థనలు గడిపేవారు. Abraham, old man, అబ్రహాము వృద్ధుడు, he attracted God by his faith life. అతని విశ్వాస జీవితం ద్వారా దేవుడిని ఆకర్షించాడు. Oh, you can attract God with something else. I'll tell you the secrets you have noted down. నీవు కూడా ఒక విషయం ద్వారా దేవుడిని ఆకర్షించవచ్చు. ఆ రహస్యాన్ని తెలియజేస్తున్నా నువ్వు రాసుకోగలవు. What attracts God? దేవుడిని ఏది ఆకర్షిస్తుంది? You know, the gold doesn't attract God. బంగారము దేవుడిని ఆకర్షించదు. It may attract people. అది మనుషులను ఆకర్షించవచ్చేమో. You know, diamonds on this earth will not attract creator. ఈ భూమి మీద ఉన్నటువంటి వజ్రాలు గాని సృష్టికర్తను అవి ఆకర్షించవు. The earthly goods will not attract God. భూ సంబంధమైన వస్తువులకు దేవుడిని ఆకర్షించవు. Smartphone, iPhone, iPad, this pad, that pad doesn't attract God. స్మార్ట్ ఫోన్ అయినా, ఐఫోన్ అయినా, ఐప్యాడ్ అయినా ఏదైనా దేవుడిని ఆకర్షణ చేయదు. Facebook doesn't attract God. ఫేస్బుక్ దేవుడిని ఆకర్షించదు. WhatsApp, వాట్సాప్, God is not attracted by that. దాని ద్వారా దేవుడు ఆకర్షింపబడడు. But what attracts God? అయితే దేవుడిని ఆకర్షించేది ఏమిటి? Faith. విశ్వాసం. Faith. విశ్వాసం. The Bible says, Hebrews chapter 11:6, it is impossible to please God without faith. హెబ్రీయులు 11:6 బైబిల్ అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. Why don't we have this faith? ఎందుకు ఆ విశ్వాసం మనం కలిగి ఉండకూడదు? Oh, God can be attracted by your faith life. దేవుడు నీ విశ్వాస జీవితాన్ని బట్టి ఆకర్షింపబడి నీ వద్దకు వస్తున్నాడు. Jesus surprised to look at that person when he has a great faith. గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని చూసినప్పుడు యేసు ప్రభువారే వారిని చూసి ఆశ్చర్యపోయారు. Abraham attracted God by his faith life. అబ్రహాము తన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడిని ఆకర్షించాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, there are few things on this earth which will attract God. ఈ భూమి మీద కొన్ని విషయాలు ఉన్నాయి, ఇవి దేవుడిని ఆకర్షించేవి ఉన్నాయి. What is the first one? మొట్టమొదటిది ఏంటి చెప్పండి? Faith. రెండవదిగా ఏది దేవుడిని ఆకర్షిస్తుందో చూద్దాం. Which attracts God, the second one. రెండవదిగా దేవుడిని ఆకర్షించేది ఏంటో మనం తెలుసుకుందాం. Obedience. విధేయత. Obedient to God's word. దేవుని వాక్యానికి విధేయత. When you obey, I will come with you, God says. దేవుడు అంటున్నాడు, నీవు నాకు లోబడితే నేను నీతో వస్తానంటున్నాడు. Obey, God's power will work upon you. నీ విధేయత చూపినప్పుడు దేవుని శక్తి నీపై కార్యం చేస్తుంది. It is our obedience to the word of God will take us to heaven, not the power, not the gifts, not the talents.
దేవుని వాక్యమునకు చూపిన మన విధేయతే మన పరలోకానికి తీసుకువెళ్తుంది, కానీ మనకున్న శక్తి, మన బలము, మన తలాంతులు కాదు. Oh, let us obey God's word. దేవుని వాక్యానికి మనం లోబడదాం. James 4:7. యాకోబు 4:7. We need to obey God. మనం దేవునికి లోబడాలి. Obey God's word. దేవుని వాక్యానికి లోబడండి. John chapter 14, 23, 14, 15. యోహాను సువార్తలో 14, 23, 14, 15 కూడా. The third thing that attracts God. మూడవదిగా దేవుని ఆకర్షించేది. God said, I am holy, be holy. 1 Peter chapter 1, verse 14 to 16. Leviticus chapter 11, verse 45. Leviticus chapter 22, verse 32. మొదటి పేతురు మొదటి అధ్యాయంలో 14 నుంచి 15 వరకు, అలాగే లేవి కాండము 11:45 కూడా నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధులై ఉండండి ప్రభు అంటున్నారు. So that's what always increase your desire to live holy. పరిశుద్ధుడిగా జీవించుటకు ఆసక్తిని మీరు పెంచుకోనండి. Matthew chapter 5:8 says, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయమందు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు వారు దేవుని చూస్తారని వాక్యం అంటుంది. What attracts God? The first one is faith. దేవుని ఆకర్షించేది మొట్టమొదటిది విశ్వాసం. Second one is, what is that? రెండవది ఏంటి చెప్పండి? Obedience to God's word. దేవుని వాక్యానికి చూపే విధేయత. The third one, మూడవది desire to live holy. పరిశుద్ధంగా జీవించాలనే కోరిక. Ask God to give you holy life. పరిశుద్ధ జీవితం ఇమ్మని దేవుని అడగండి. The fourth one, నాలుగవదిగా, it's also important. అది కూడా ప్రాముఖ్యమే. Prayer life pleases God. ప్రార్థన జీవితం దేవునికి ఇష్టమైనది. Spend time in prayer, my brother. ప్రార్థనలో సమయం గడపండి సోదరులారా. Jesus prayed. యేసయ్య ప్రార్థించాడు. Why don't you and I pray? నీవు నేను ఎందుకు ప్రార్థించకూడదు? Mark 1:35 and 36. మార్కు 1:35-36 లో కూడా. Luke chapter 4 verse 1 to 18. లూకా 4:1 నుంచి 18. Matthew 6:11 and 12. మత్తయి 6:11, 12. He taught them how to pray. ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించారు. John 14:14. యోహాను 14:14. John 15:7. యోహాను 15:7. 1 John 5:11 and 12. మొదటి యోహాను 5:11-12. James 1:5. యాకోబు 1:5. James 4:1 to 4. యాకోబు 4:1 నుంచి 4. Jeremiah 33 verse 3. ఇర్మీయా 33:3. This is what we need to develop. వీటిని మనం అవలంబించుకోవాలి. Every time pray. ప్రతిదినం ప్రతి సమయంలో That ప్రార్థించండి. attracts God. అది దేవుణ్ణి ఆకర్షిస్తుంది. Before you work, pray. నీవు పని చేయడానికి ముందు ప్రార్థించు. Once you finish your work, pray. పని ముగించిన తర్వాత ప్రార్థించు. Before you go out of the house, pray. ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు ప్రార్థించండి. If you start your car, కారు ప్రారంభిస్తున్నారు, before you start your bike, నీ బైక్ ను ప్రారంభించే ముందు make sure pray. తప్పక ప్రార్థన చేయండి. Then when you come back to home, నీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత say, thank you Lord, you brought me safely home. దేవా నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. Be thankful to God. దేవునికి స్తుతులు చెల్లించండి. Angels will protect the people, those who are thankful to God. ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారో వారిని దేవదూతలు కాపాడుతూ ఉంటారు. If you always murmur against God, angels will run away from you. నువ్వు ఎప్పుడు దేవునికి విరోధంగా గనుగుతూ ఉంటే దేవదూతలకు దూరంగా పారిపోతాయి. That is the time demons attack. ఆ సమయంలో దురాత్మలు దాడి చేస్తాయి. Never murmur against God. ఎన్నడూ దేవునికి విరోధంగా మాట్లాడవద్దు. God never does an evil. ఎటువంటి అపవిత్రత దేవునికి ఇష్టం లేదు. God is God. He loves you more than your father, mother, everybody on this earth. దేవుడు ఆయనే నీ తల్లి కంటే తండ్రి కంటే భూమి మీద ఉన్న అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. So what is the fifth one? ఐదవది ఏంటి? Which attracts God? దేవుని ఆకర్షించేది ఏమిటి? Praising God. దేవుని స్తుతించుట. 1 Thessalonians chapter 5 verse 16 to 18 says, praise him in every season of your life. మొదటి దశలోనిక 5వ అధ్యాయంలో 16 నుంచి 18 వరకు నీ జీవితంలో ప్రతి విషయమునందు ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Teach your children how to praise God. దేవుని ఎలా స్తుతించాలో మీ బిడ్డలకు నేర్పించండి. Let me ask you, if you want angels to follow you, what you have to do? దేవదూతలు నిన్ను అనుసరించాలి, నీతో ఉండాలంటే నీవేం చేయాలి? When you start praising God, దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు angel will say, hey, he is my candidate. దేవదూతలు అంటారు, ఈ వ్యక్తి నావాడే. As I praise God, he is also praising. నేను దేవుని స్తుతిస్తున్నట్లు ఈయన కూడా దేవుని స్తుతిస్తున్నాడు. Let me go with him and protect him. నేను కూడా ఇతను తోడుగా వెళ్ళి ఇతను కాపాడుతాను. But if you start murmuring against God, కానీ దేవునికి విరోధంగా సనుగుతూ ఉంటే Satan's angel will say, సాతాను దూతలు అంటారు, hey, he is my candidate. అదిగో అతడు నావాడే, అతడు నా క్యాండిడేట్. I always scold God, this fellow also scolding God. నేను ఎప్పుడు దేవుని దూషిస్తూ ఉంటాను కదా, ఈ వ్యక్తి కూడా దేవుని దూషిస్తున్నాడు. ఓ మా బంగారు కొండాన్ని గట్టిగా ముద్దు పెట్టి నీ పక్కనే నడుస్తాడు వాడు, వదిలిపెట్టాడు. ఎందుకంటే నీవు దేవుని దూషించడం వాడికి ఇష్టం. కాబట్టి దయ్యపు దూతలు మీ ఎద్దుకు రావద్దు అంటే మీరేం చేయాలి? స్తుతించాలి. దేవుని దూతలు మీ ఇంటి చుట్టూ సరౌండ్ అవ్వాలన్నా, మీ ఇంట్లో నడవాలన్నా, దేవుని దూతలు మీతో ప్రయాణానికి రావాలన్నా మీరు కూడా దేవుని దూతల వలె దేవుడిని ఏం చేస్తూ ఉండాలి? స్తుతిస్తూ ఉండాలి. దూతలను స్తుతించకండి, ఎవరిని? దేవుని మాత్రం స్తుతించాలి. The sixth one that attracts God, దేవుని ఆకర్షించేది ఆరవది ఏంటో మనం చూద్దాం. giving to God. దేవునికి ఇచ్చుట.
గివింగ్ ప్రయారిటీ, గివింగ్ టైం టు గాడ్, టాలెంట్ టు గాడ్, టైం టు గాడ్. దేవునికి ప్రాధాన్యం ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన తలంతులు ఇవ్వాలి, మన దశమ భాగములు సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నీవు ప్రథమ స్థానం దేవునికి ఇచ్చినప్పుడు ప్రథమ ఫలము, దశమ భాగము, అలాగే నీ జీవితంలో ఏది ప్రథమంగా ఉంటుందో దాన్ని దేవునికి ఇచ్చేస్తే దేవుడే ప్రథమంగా నీలో ఉంటాడు. కాబట్టి ఇచ్చుట అనేది దేవునికి ఇష్టమైంది. అలాగే ఇచ్చుట్లో రెండు ఉన్నాయి. ఒకటి దేవునికి ఇచ్చుట్లో, మందిరానికి ఇచ్చుట్లో, పరిచర్యకి ఇచ్చుట్లో. రెండవది మనము పేదలకు ఇవ్వడము, అనాథలకు ఇవ్వడము, వితంతువులకు ఇవ్వడము, అనాథ బిడ్డలకు దిక్కులేని వారికి ఇవ్వడం కూడా దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తుంది. ఏడవదిగా దేవుని ఆకర్షించేటువంటిది దేవుని కొరకు బ్రతకాలి, సమర్పణతో జీవించాలి. నా జీవితం అంతా యేసే, నేను బ్రతికినా యేసే, చావనేసే. నాకు డబ్బున్నా యేసే, డబ్బు లేకపోయినా యేసే. నాకు ఉద్యోగం ఉన్నా యేసే, ఉద్యోగం లేకపోయినా యేసే, పెళ్ళైనా యేసే, పెళ్లి కాకపోయినా యేసే. అంతా నా దేవుని కొరకు జీవిస్తాన్న వారు దేవుణ్ణి బాగా ఆకర్షిస్తారు. Shall we pray to God? దేవునికి ప్రార్థన చేద్దామా? Lift up one hand to Jesus. ఒక చేతిని యేసు వైపు ఎత్తండి. Keep one hand on your chest. ఒక చేతిని గుండె పైన పెట్టుకోండి. Start praying to God. దేవునికి ప్రార్థన మొదలు పెట్టండి. Father, touch me. తండ్రి నన్ను తాకుము. Father, anoint me. తండ్రి నన్ను అభిషేకించుము. I need your blessings. నీ ఆశీర్వాదాలు నాకు I కావాలి. need your anointing, నీ Lord. అభిషేకం నాకు కావాలి తండ్రి. I know that you will bless me. నీవు నన్ను దీవిస్తావని నేను తెలుసుకున్నాను. I know that you will provide all my needs. నీవు నా అక్కర్లను తీరుస్తావు తండ్రి. Lord, what attracts you, I should have it. ప్రభువా, నిన్ను ఆకర్షించేది నేను కలిగి ఉండాలి. Let me attract you with my faith. నా విశ్వాసముతో నిన్ను ఆకర్షిస్తాను తండ్రి. Lord, let me attract you with my prayer life. నా ప్రార్థన జీవితం ద్వారా నిన్ను ఆకర్షిస్తాను ప్రభువా. Let me attract you with my holy life, నా Lord. పరిశుద్ధమైన జీవితం ద్వారా నేను నిన్ను ఆకర్షిస్తాను తండ్రి. Because you are the Lord who gives holy life. ఎందుకనగా పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చే దేవుడవు నీవే. Because I desire for that. నేను దాని కోరిక కలిగి ఉన్నాను తండ్రి. Lord, you said, I am holy, so be thou holy. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని మీరు సెలవిచ్చారు. Whatever you interest, let me interest in that. నీకు దేనిపైన ఆసక్తి ఉందో నేను అక్కడ ఆసక్తి కలిగి ఉంటాను. Lord, what you want me to have, let me have it in Jesus' name. నీవు ఏది కలిగి ఉండాలని కోరుతున్నావో అదే మాత్రమే నేను కలిగి ఉంటాను యేసు నామములో. Let me obedient person. నేను విధేయత కలిగిన వ్యక్తిగా ఉంటాను. Teach me to obey your word. నీ వాక్యానికి లోబడుట నాకు నేర్పండి. Father, let me always obey your word. ప్రభువా, ఎల్లప్పుడూ నీ మాటకు లోబడుట Let me నేర్పండి. desire for holiness. పరిశుద్ధత కొరకు నేను ఆకర్షణ కలిగి ఉన్నాను. Let me always spend time in prayer. ప్రార్థనలో నేను ఎల్లప్పుడూ సమయం గడుపుతాను. Let me continue to praise God. దేవుని నిత్యము స్తుతిస్తాను. Let me give to God. దేవుడికి నేను ఇచ్చే వ్యక్తిగా ఉంటాను. Let me give first fruit to you, Lord. నేను కలిగినటువంటి ఆదాయం అంతటిలో నుండి ప్రథమ ఫలము దేవునికి సమర్పిస్తాను. Let me give tithe in every income of my life. నా జీవితంలో నా ఆదాయం అంతటిలో నుండి దశమ భాగము దేవునికి చెల్లిస్తాను. Father, teach me to always help poor people. ప్రభువా, ఎల్లప్పుడూ కూడా పేదలకు సహాయం చేయడం నాకు నేర్పండి. Lord my God, we thank you for every good thing. ప్రభువా, నువ్వు చేసిన ప్రతి మేలులన్నిటిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Hallelujah, I respect your word, Lord. ప్రభువా, నీ వాసన నేను గౌరవిస్తున్నాను. Thank you, Jesus. Thank you, Holy Spirit of God. స్తోత్రం చెల్లిస్తున్నాను. Spirit of God, come upon everyone. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిపైకి దిగిరము. Fill everyone. ప్రతి ఒక్కరిని నింపుము. Anoint everyone. ప్రతి ఒక్కరిని Bless అభిషేకించుము. everyone. అందరిని దీవించుము. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ప్రభుని ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అన్నది దేవుని చిత్తం. రండి కలిసి ప్రభుని ఆరాధిద్దాం. కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారమున మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆదివారం వచ్చింది అంటే పరుగున పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ప్రభు సన్నిధికి రండి. ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రండి కలిసి ప్రభుని ఆరాధించి చూడండి. ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కీర్తన 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సంతోషం దొరకదు, కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన యుద్ధకు వచ్చి వారికి ఆయన తప్పక పాపక్షమాపణిస్తాడు. ఇంకా నా లైఫ్ మారలేదు, నేను ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను, అనేక బంధకాల్లో ఉన్నాను, చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను, ఎటువంటి సమస్యలో నువ్వు ఉన్నా ఆదివారం ఆరాధన చేయడానికి రండి. ఆశీర్వాదంలో అడుగు పెడతారు. ఆదివారం రోజున లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆరాధనలో ప్రతి ఆదివారం మీరు వచ్చి పాల్గొనవచ్చు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు వెంట పెట్టుకుని రండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్న మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అన్నది దేవుని చిత్తం. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. ప్రభు అయిన యేసు మేఘారుడై త్వరలో రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా మనమంతా సిద్ధపడాలన్న ఉద్దేశంతోనే ఈ సభలు, ఈ ప్రార్థనలు, ఈ ఆదివార ఆరాధనలు, ఇందులో ఏది జరుగుతున్నా అది ప్రభు యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలన్నదే. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్లో మా ప్రార్థనలు జరుగుతున్నాయి. మా యొక్క అడ్రస్ మీరు విని నోట్ చేసుకొని తప్పక వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆరాధనలు
ఇప్పుడు హైదరాబాద్లో 2 స్థలాలలో జరుగుచున్నవి. మా ఆరాధనా సమయాలు: ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం: కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరియు మా మరొక ఆరాధనా స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, GPS, కొంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్, నియర్ ఔటర్ రింగ్ రోడ్, మేడ్చల్, హైదరాబాద్. ఆరాధనా సమయం: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు PJ స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. వివరములకు 7799934573, 7799902108. ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు చేసే కార్యాలను మీ జీవితాలలో పొందుకోండి. ప్రతి ఆదివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు అనేక ప్రాంతాలలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ఆరాధనలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆరాధన జరుగు స్థలం KJ గుప్తా మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, PNT కాలనీ బస్ స్టాప్ వెనుక, బందర్ రోడ్, విజయవాడ. సంప్రదించండి 7799934575. విశాఖపట్నంలో గల లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 9393117978. మరి యొక్క నంబరు 7799902101, 7799902102. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 7799934576.